పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, మంచి మనసున్న మారాజు, మా ప్రియతమ నాయకులు, పేద ప్రజల ఆశా జ్యోతి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి, టీడీపీ బీసీసీఎల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఇప్పుడైతే మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఈఎస్ఆర్ మిషన్స్ అనమాట. ఇవి మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ అని మనం చెప్పుకోవాలి. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది సార్ అయితే మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. అంటే ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి, జనాలకి ఏ విధంగా యూస్ అవుతాయి, ఏ టెస్టులు చేస్తారు ఇందులో? దీంట్లో ఈఎస్ఆర్ అనేది ఒక టెస్ట్ చేస్తాము. అంతకుముందు ఈ టెస్ట్ చేయాలంటే మనం మాన్యువల్గా శాంపుల్ తీసుకొని ఒక గంట తర్వాత పెట్టి రీడింగ్ చూసుకోవాలి. ఆ గంట రీడింగ్ అంటే మనం ఒకసారి వేరే పని అంటే మర్చిపోవడం అటు ఉండేది. ఈ మిషన్ అట్లా కాదు మేడం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇచ్చింది. ఈ మిషన్లో మన ట్యూబ్ తీసినప్పుడు ఈ ట్యూబ్ తీసిన ఒకేసారి ఒక 30 శాంపుల్స్ మేడం, 30 శాంపుల్స్ పెట్టేట్టు హాఫ్ అన్ అవర్లో అదే ఆటోమేటిక్గా రిపోర్ట్ వచ్చేస్తుంది మేడం. అంటే పేషెంట్కి దీనివల్ల ఏంటంటే రిపోర్టు ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది మేడం. ఏ ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది మేడం. ఇది చాలా టైం సేవ్, మాకు అంతా సేవ్ మేడం, పేషెంట్ సేవ్, మాకు సేవ్. అందుకు మేము నేను చెప్పింది రిపోర్టింగ్ మేము అంత ఫాస్ట్గా కారణం మిషన్, మెయింటెనెన్స్, మాకు సపోర్టింగ్ ఇవన్నీ కలుపుకొని ఇచ్చేస్తాం మేడం. ఇలాంటి మిషన్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఉన్నాయి మేడం. ఈఎస్ఆర్ మిషన్ మేడం, అలాంటి మిషన్ 3 ఉన్నాయి మేడం. అంటే కొన్ని దగ్గర ఒకటి అటు ఇచ్చున్నారు మేడం, మాకు 3 వచ్చాయి మేడం మా హాస్పిటల్కి మేడం. ఈ మిషన్ మేడం బయోకెమిస్ట్రీ మిషన్ అండి, ఆటో అనలైజర్ బయోకెమిస్ట్రీ. అంటే ఫుల్లీ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే, కరెంట్ లేకుండా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది బ్యాకప్ ఉండద్ది మాకు. ఇది యూపీఎస్ ద్వారా బ్యాకప్ ఉంది. అక్కడ దాంట్లో రీజెంట్ అయిపోయినా కూడా కొన్ని రీజెంట్ ఇది తెప్పించుకొని ఏదైనా అర్జెంట్ పేషెంట్ వచ్చినా కూడా దాంట్లో ఇంకో గంట పట్టదు. ఒక పేషెంట్ పెట్టినా గంటే మేడం. అందువల్ల దీంట్లో ఇది కూడా యూజ్ చేసి బ్యాకప్ పెట్టుకొని దీంట్లో చేసి ఇచ్చేస్తాం మేడం. అంటే కరెంట్ పైన ఇబ్బంది లేకుండా చేసి ఇచ్చేస్తాం మేడం. అంటే ఆల్మోస్ట్ అంటే ఒక గంట సేపు కరెంట్ పోయినా ప్రాబ్లం లేదు మేడం, దీంట్లో చేసి ఇచ్చేస్తాం. ఇది పీటీఏఎన్ఆర్ మిషన్ మేడం. ఇది ఈ పీటీఏఎన్ఆర్ మీద స్నేక్ బైట్ కానీ, ఎవరైనా పాయిజన్ కేసు, ఏదైనా స్ట్రోక్ వచ్చి ఏదో వచ్చినా కూడా మేడం, ఇది కూడా కార్పొరేట్ హాస్పిటల్ మేడం. ఎక్కడ చూసుకోండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి మేడం. మన దగ్గర గవర్నమెంట్ ఇచ్చింది రిపోర్ట్ పక్కాగా వస్తుంది మేడం. దాంట్లో ఎంత మనం బ్లడ్ తీసి ఒక 3 minutes సర్టిఫై చేసుకొని, కానీ ఒక పాము కరిచినప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా, పాయిజన్ ఎంతవరకు ఇంక్లూడ్ అయ్యింది, అవన్నీ తెలుసుకోవడానికి ఆ మిషన్ యూస్ అవుతుంది. యూజ్ చేస్తాం మేడం. ఒక 10 నిమిషాలు సర్టిఫై చేసి అది కానీ కరెక్ట్ కానీ పెట్టుకుంటే ఒక 10 minutes రిపోర్ట్ వచ్చేస్తుంది మేడం. దాంట్లో అంతకుముందు ఈ టెస్ట్ మేడం మేము చేసే టెస్టులు అన్నీ బయట చాలా రేట్లు మేడం. ఒక ఎల్ఎఫ్టీ టెస్ట్కి నాకు తెలిసి బయట 800-1000 రూపాయలు మేడం. మనము అన్నీ చేస్తాం ఇక్కడ. మా ఎఫ్ఎల్పి అంటే కొలెస్ట్రాల్ టెస్టు, ఆర్ఎఫ్టీ, క్రియాటిన్, యూరియా అన్నీ ఫ్రీగా. యూరిక్ యాసిడ్ ఉంది మన దగ్గర మేడం. ఇందాక సోడియం పొటాషియం మేడం విషయం చూపించారు కదా, అది కూడా మేడం ఎక్కడైనా గమనించండి. సపరేట్ మిషన్ అనేది ఉండదు మేడం. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, మన సపరేట్ మిషన్ ఉంది. సో ఇంత ఎక్విప్మెంట్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇంత ఎక్విప్మెంట్ తెప్పించినందుకు గాను, ఇంత ఎక్విప్మెంట్ వాడుకొని, అంటే మీకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకొని వర్క్ చేయడానికి కూడా. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా గర్వంగా ఉంది మేడం. ఈ విధంగా అంటే ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి ఎక్విప్మెంట్ మేము మధ్యలో పనిచేయడం మాకు కూడా చాలా ఇదిగా ఉంది. ఎవరైనా మా వాళ్ళు వచ్చి చూసినా కూడా
నువ్వు చేసే పని ల్యాబ్ అంటే ఇదే అంటే అసలు అంత ఇది బాగుంది ల్యాబ్, అసలు కార్పొరేట్ హాస్పిటల్కి మేము చూడలేదు ఇలాంటి ల్యాబు, ఇంత బాగా చేస్తున్నారా మీరు అని చెప్పి మేడం. ఎందుకు ఎగ్జాంపుల్ ఎంతోమంది మేడం అంటే చెప్పలేదు, అది జడ్జీలు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసులు అందరూ వచ్చి మా దగ్గర చేయించుకొని పోతున్నారు. ఇక్కడే మా దగ్గర చేయించుకొని పోతారు మేడం. ఇది మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉండదు సామాన్యంగా. ఇది ఒకటి వచ్చి 25 lakhs మేడం ఈ మిషన్ సంబంధించింది. దీంట్లో బయోకెమిస్ట్రీ సంబంధించింది మేడం. అన్ని కొలెస్ట్రాల్ కానీ, మొత్తం ఈ లివర్ సంబంధించిన టెస్టులు కానీ, 3 months షుగర్ కానీ, ఇంకా కాల్షియం, యూరిక్ యాసిడ్, ప్రతి ఒక్క టెస్టులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అది అవన్నీ దీంట్లో చేస్తాం మేడం మేము. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఈ మిషన్ రావడం చాలా గొప్పతనం మేడం. ఇప్పుడు మీరు కావాలి ఎక్కడైనా చూసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ ఈ మిషన్ ఉండదు మేడం. ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేస్తాను, ఎక్కడ ఉండదు ఇది. దీంట్లో గంటకి మేము 500 టెస్టులు పెట్టచ్చు మేడం. ఓకే సార్, ఇప్పుడు కావాలంటే మీకు శాంపుల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మేడం. వచ్చి చూపిస్తారా సార్ మాకు? ఇది శాంపుల్ మామూలుగా ఒకటి చూపిస్తాను, ఒకటి చూపించమాట. ఇప్పుడు మేడం మామూలుగా అయితే మనం మొత్తం ఇదే మేడం సెటప్. దీనికి వచ్చి మాకు ఇది కూడా కావాలి మేడం, ఆరో ప్లాంట్ కూడా మేడం సపరేట్. దీని మిషన్కి ఆరో ప్లాంట్ ఉండదు, డైలీ వాటర్ ఉండాలా, ఏసీ కంపల్సరీ ఉండాలా, -5లో ఉండాలి మేడం ఇది మొత్తం. దీని తర్వాత మనం దీన్ని మేడం శాంపుల్, దాని మీద లివర్ సంబంధించిన టెస్టులు మేడం. టోటల్ ప్రోటీన్, హెచ్జిపెట్టి, టోటల్ బిల్డుబిన్, ఆల్బిమిన్, ప్రోటీను, అమలైజ్ అనే ఒక టెస్టు, సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్, సిఆర్పి, గ్లూకోజు, కాల్షియము, ఈ టెస్టులు అన్నీ పెడుతున్నాం మేడం ఇప్పుడు. సో ఒకటో నెంబర్ పెట్టాం మేడం. మళ్ళీ సేమ్ మొత్తం వేసి అంటే ఈ విధంగా మొత్తం ఒక 50 శాంపుల్ ఒకేసారి పెట్టచ్చు మేడం. 600 టెస్టులు ఒకేసారి కానీ మనం దాంట్లో ఎంటర్ చేసి ఇది కానీ ఓకే చేస్తే మొత్తం రిపోర్ట్లు 1 hourలో వచ్చేస్తాం మేడం. ప్రతి ఒక్క రిపోర్టు మేము పేషెంట్ అదే పని మేమే కూర్చొని పెట్టి మరి ప్రెగ్నెంట్ లేడీకి మాత్రం 12కి అన్నీ ఇచ్చేస్తాం మేడం. వాళ్ళు వచ్చినట్టు గంట కూర్చొని పెట్టి మిగతా 3 గంటలకు అందరికీ రిపోర్ట్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ కంప్యూటర్లో అప్లోడ్ చేస్తాం మేడం. మేము మళ్ళీ టైం కూడా సేవ్ అవుతుంది మేడం. ఎందుకంటే బయట పోతే వాళ్ళు పొద్దున కూర్చోబెట్టి సాయంత్రం 4 గంటలకి ఇచ్చినా కూడా ఉంటున్నాం. మేము గంటకి రిపోర్ట్ ఇస్తాం మేడం. ఇక్కడ ఎమర్జెన్సీ కేసు వస్తే ఇంకా ఎన్ని కేసులు ఉన్నా ఆపేసి ఆ ఒక్క శాంపుల్ పెట్టి మరీ ఇచ్చేస్తాం మేడం. అంత ఫాస్ట్గా రిపోర్టింగ్ ఉండదు మేడం మా దగ్గర. అది మేడం. సో గతంలో ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది సార్? గతంలో అంతా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ లేవు మేడం. అంటే కొన్ని వచ్చాయి, అంటే ఎక్విప్మెంట్స్ వచ్చినా కూడా సపోర్ట్ ఉండాలి కదా మేడం. ఇప్పుడు మాకేంటంటే కమిటీ నెంబర్ వల్ల సపోర్ట్ బాగుంది మేడం. అంటే రామకృష్ణ సార్ వల్ల, సాయి అన్న వల్ల, శివ అన్న, రాజేశ్వరి మేడం వల్ల వీళ్ళందరూ సపోర్టింగ్ బాగుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే మాకు ఏం కావాలా, ఏం లేవు అని చెప్పగానే మేము ఉన్నామని చెప్పి చేస్తాం. సూపరింటెండెంట్ మేడం కానీ, ఆర్ఓ మేడం కానీ చాలా సపోర్ట్ చేస్తాం మేడం. అందరూ మేడం ఎవరైనా వీళ్ళు అంటే ఈ వాళ్ళ సపోర్టు మా పని అంతా ఉంటే కదా మేము చేయాల్సింది. వాళ్ళ సపోర్ట్ మాత్రం బాగుంది మేడం. మాకు చాలా బాగుంటుంది సపోర్టు. సో ఈరోజు అయితే ప్రజలందరికీ కూడా అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అపోహ అన్నిటి గురించి అయితే దాదాపు 80% వరకు కూడా క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుందండి. కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పుడైనా టెస్టులు చేయడం మీరు చూసారా? సో ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి టెస్టులు జరుగుతూ ఉంటాయి, అసలు టెస్టులు అనేవి ఏ విధంగా చేస్తూ ఉంటారు, ల్యాబ్ అనేది అసలు ఉంటుందా అని ఎంతోమందికి కూడా డౌట్ ఉంటుంది. సో ల్యాబ్ ఉంటుందండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఆ ల్యాబ్లో ఎలాంటి టెస్టులు జరుగుతున్నాయి ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే మనతోటి ల్యాబ్ టెక్నీషియన్ బీబీ జాన్ మేడం అయితే మనతోనే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. ఎప్పటి నుంచో కూడా ఈ ల్యాబ్ అనేది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి టెస్టులు అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి?
మనం చేసే టెస్టుల్లో కొన్ని చాలా వరకు అవైలబుల్గానే ఉన్నాయండి. మామూలుగా పేషెంట్లు బయట ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నవన్నీ మన దగ్గర సిబిసి కానీ, షుగర్ కానీ, బయోకెమిస్ట్రీ టెస్టులు కానీ మొత్తం మన దగ్గర అందుబాటులోనే ఉన్నాయి. దానికి ఇక్కడ రియేజెంట్స్ కూడా మనకి గవర్నమెంట్ చాలా అవైలబుల్గా ఇస్తున్నారు. మన హాస్పిటల్ తరఫున మనకు ఆ దగ్గర ఉన్న మన ఈ ప్రభుత్వంలో మన కమిటీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే అందరూ అందుబాటులో ఉండి ప్రతిదీ మనకు అందిస్తున్నారు. టెస్టులు చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా మన కాడే ఎక్కువగా చేస్తున్నాము. మన దగ్గర దీన్ని సిబిసి అంటారండి. దీంట్లో అన్ని హెచ్బి కానీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఫీవర్ కేసులు, ఎంపీ, వైడాల్స్ మొత్తం మనకి ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్గా 1-2 సార్లుగా చేసి రిపోర్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తాము. బాగా చేస్తారు ఇక్కడ. ఏరియా హాస్పిటల్ అని ఏమనుకోవద్దండి. మనకి ప్రతిరోజు ఇక్కడ 110, 120 శాంపిల్స్ ఖచ్చితంగా సిబిసిలు 80, 75, 90 వరకు కూడా వస్తాయి. చాలామంది పేషెంట్స్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా మన దగ్గరికే వచ్చి చేయించుకుంటున్నారు. చాలా బాగా చేస్తున్నారమ్మా అంటున్నారు. మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మిషనరీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేవండి, మన దగ్గర ఉన్నట్టు. అట్లా అంత బాగా ఇచ్చారు. ఉన్నాయి సెల్ కౌంటర్స్ ఒక 2 ఉన్నాయి. ఫుల్లీ మిషన్ ఉంది మన కాడ. అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మాన్యువల్గా కరెంట్ లేనప్పుడు మనం బయోకెమిస్ట్రీ మాన్యువల్గా కూడా చేసి ఇస్తున్నాము. మాన్యువల్గా కూడా టెస్టులు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ టెక్నీషియన్స్ మనం వచ్చేసి 3 ఉన్నాము ఎల్టీలమి. సీనియర్ టెక్నీషియన్గా అబ్దుల్ సమద్ గారు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో నేను షేక్ బీబ్జాన్ ఉన్నాను. థర్డ్ ప్లేస్లో షేక్ కరీం బాషా ఎల్టీ గారు. 3 ఉన్నాము. మేము 3 చేస్తున్నాము ఇక్కడ. మేము బాగా మాకు చేతనైన వరకు, మాకు తెలిసిన వరకు అంతా మాత్రము కంఫర్టబుల్గా బాగా చేస్తున్నామండి. కావాలంటే పేషెంట్స్ని కూడా అడిగి ఎంక్వైరీ చేసుకోండి. చాలా టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. హెచ్బిఏవన్సీ 3 నెలల షుగర్ టెస్ట్ కూడా చేస్తాం మేము ఇక్కడ. కొలెస్ట్రాల్ ఉన్నాయి, బయోకెమిస్ట్రీ మొత్తం ఉన్నాయి, క్రియాటినిన్ కానీ, షుగర్ కానీ, ఎల్ఎఫ్టీలు కానీ మొత్తం పీటీఐఎన్ఆర్ కూడా టెస్ట్ ఉందండి. ప్రతిదీ అసలు అక్కడ లేదు అనేదానికి లేదు. అన్ని టెస్టులు బాగా చేస్తున్నాము, జరుగుతుంది. మార్నింగ్ 9కి వచ్చి స్టార్ట్ చేసామంటే ఈవినింగ్ 4 వరకు డ్యూటీ, కానీ మేము 5 వరకు కూడా ఉండి చేసి వెళ్తున్నాము. ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే కూర్చోబెట్టి 1 అవర్ 2 అవర్స్ లోపే వాళ్ళకి రిపోర్ట్స్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. అప్పటికప్పుడే లేట్ చేయట్లేదు. జనరల్ ల్యాబ్, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళవి కానీ అందరికీ 3 కల్లా రిపోర్ట్స్ కూడా ఇచ్చేసే వెళ్తామండి మేము. సూపర్ మేడం. అసలు నేను క్వశ్చన్స్ అడగకుండానే మొత్తం ఆన్సర్స్ అన్నీ టకా వచ్చేసాయి అనమాట. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇలా మాట్లాడడం చాలా కష్టం. అంటే ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా చేస్తున్నారు, ఏ టెస్టులు చేస్తున్నారు. నిజంగా అయితే నాకు చాలా ప్రౌడ్గా ఉంది కావలిలో ఇలాంటి హాస్పిటల్ ఉన్నందుకు, మీలాంటి స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు. సో మనం బయట చూసుకున్నట్లయితే ఎంతోమంది బయట టెస్టులు కూడా చేయించుకుంటుంటారు. అంటే కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక, అంటే ఇక్కడ ఇలాంటి టెస్టులు అవైలబుల్గా ఉన్నాయని తెలియక చాలామంది నిరుపేదలు కూడా అప్పులు తెచ్చుకొని, లేకపోతే వాళ్ళు ఎంతో కష్టపడి, లేకపోతే ఇంట్లో సామాన్ అమ్ముకొని, ఇట్లా ఎంతోమంది కష్టపడి బయట కూడా టెస్టులు చేయించుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇది మన హాస్పిటల్ పేదవాళ్ళ కోసం పెట్టిందేను. పేదవాళ్ళ అందరికీ అందుబాటులో ఉంటుంది. మన సార్ డాక్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ, స్టాఫ్ కానీ, మన సూపరింటెండెంట్ మేడం కానీ, ఆర్ఎం మేడం కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకోండి. ఏరియా హాస్పిటల్ చూడరు అనే అపోహలు మాత్రం ఉండద్దండి. చాలామంది వస్తున్నారు, చూపించుకొని వెళ్తున్నారు. మీకు తెలుసు, ఇప్పటికే చాలా టాక్ వచ్చేసింది బాగా చూస్తున్నారని. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ మన దగ్గర అవైలబుల్గా మీకు కావాల్సినవన్నీ కిడ్నీ టెస్టుల కాడి నుంచి, షుగర్ టెస్టుల కాడి నుంచి, మీరు ప్రతిదీ 3 నెలల హెచ్బిఏవన్సీ షుగర్ టెస్ట్ బయట చేయించుకుంటే 600-1000 రూపాయలు అవుతుంది అంటున్నారు. అది కూడా లేకుండా ఫ్రీగా మేము చేస్తున్నాం. కాబట్టి మేము మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి తప్పకుండా మీరు ఏరియా హాస్పిటల్, ఇది ఏరియా హాస్పిటల్ అనుకోకుండా అందరూ అందుబాటులో ఉంటాం. కాబట్టి అందరూ రావచ్చని నేను కోరుకుంటున్నానండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసి ఏరియా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళమే. నేను 9 ఇయర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో చేసి ఇక్కడికి వచ్చానండి. వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు. మేము సీనియర్ టెక్నీషియన్స్మి. టెస్టులు కూడా కరెక్ట్గా రిపోర్ట్లు వస్తాయి. వచ్చి చేయించుకోండి. పెద్ద మిషన్లు ఉన్నాయి మన దగ్గర. దానికి భయపడాల్సిన అవసరమే లేదు.
మేడం బయటతో పోల్చుకుంటే ఇక్కడికి మొత్తం టెస్టులన్నీ అంటే బాడీ చెకప్తో సహా మొత్తం టెస్టులన్నీ ఎంత మిగిల్చుకోవచ్చు? ఒక సామాన్య మానవుడు ఎంతవరకు లబ్ధి చేకూరవచ్చు ఈ హాస్పిటల్కి వస్తే? 4-5 4-5 వేలు దాకా మిగులుతాయండి బయటకు వెళ్ళకుండా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యంగా చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా 3,000 అయితే ఖచ్చితంగా మిగులుతాయి. ఖచ్చితంగా అన్ని టెస్టులు కలిపి 4,000-5,000 ఈజీగా మిగులుతాయి. బయట ఉన్నదాన్ని ఇక్కడ మేము ఫ్రీగా చేస్తున్న దాన్ని ఖచ్చితంగా మిగులుతాయండి మనీ. ఇంకా మొత్తం కానీ వాళ్ళు ట్రీట్మెంటు ఈసీజీ కానీ అవి మొత్తం వేసుకుంటే ఖచ్చితంగా 5,000 మిగులుతాయండి. ఒక సామాన్యమైన పేషెంట్లు వచ్చి హ్యాపీగా చూయించుకోవచ్చు మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, రావచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా అయితే చూస్తారో ఇక్కడ కూడా అలాగే చూస్తారు, అందరూ అందుబాటులోనే ఉంటారు. మేడం మా కోసం ఒకసారి ఈ మిషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ప్రేక్షకులకు ఒకసారి చూపిస్తారా? ఇది వచ్చేసి సెల్ కౌంటర్ అండి, సిబిసి సెల్ కౌంటరు. సిబిసి అని రాస్తారు సారోళ్ళు. రాసినప్పుడు దీంట్లో వచ్చేసి హెచ్బి, డబ్ల్యూబిసి, డిసి, టీసీ, పాలిమాల్స్, లింఫోసైట్స్, ఈస్నోఫిల్స్, ప్లేట్లెట్స్ ఇవి మాత్రం దీంట్లో వచ్చేస్తాయండి. మనకి ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్సే కదా తగ్గుతున్నాయి, డబ్ల్యూబీసీ తగ్గుతున్నాయి అని టెన్షన్ పడతారు. అవన్నీ దీంట్లో నార్మల్గా వచ్చే మిషన్ ఇది. ఒక ఈడిటీ టీవీ తీసుకొని దీంట్లో 2 చూసి మనం శాంపిల్ తీసేసుకొని ఈ శాంపిల్ని ఈ మిషన్లో ఇచ్చామంటే అవన్నీ టెస్టులు వచ్చేస్తాయండి. ఇది వచ్చేసి ఎలక్ట్రోలిక్స్ మిషను. దీంట్లో వచ్చేసి సోడియము, పొటాషియము వస్తుంది. బీపీ డౌన్ అయినా ఎక్కువగా ఉన్నా మన బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సోడియం కానీ పొటాషియం ఇమ్యూనిటీ తగ్గినా ఇది తక్కువ కానీ ఎక్కువ కానీ ఈ మిషన్లో చూపిస్తుంది. సోడియం పొటాషియం 2 టెస్టులు దీంట్లోనే వస్తాయండి. బ్లడ్ గడ్డగట్టకుండా రొటేట్ చేసుకునే దానికి కూడా మనకన్నా మిషనరీ అవైలబుల్గా ఉంది. అది రొటేట్ అవుతానే ఉంటుంది. మన బ్లడ్ కూడా ఏ మాత్రము గడ్డగట్టదండి, ఇలాగే ఉంటుంది. దాంట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. మనం వెంటనే ఇవ్వలేము కదా, ఒక 5 మినిట్స్ టైం పట్టుద్ది, దానికి ఇది సరిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే రియేజెంట్స్ కానీ మిషన్ కానీ హీట్ వచ్చేస్తుంది. ఆ హీట్ లేకుండా ఉండాలా అని గవర్నమెంట్ మనకి ఏసీ ఇచ్చారు. ఏసీ కూడా మిషన్లకి మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. 24 అవర్స్ వేసి పెట్టే ఉంటామండి. మిషన్లు మాత్రం హీట్ ఎక్కితే మన వాల్యూస్ మారుతాయి కాబట్టి ఆ మారకుండా ఈ ఏసీ వేసి పెట్టేసుకుంటాము. శాంపిల్స్ కానీ మిషన్స్ కానీ ట్రబుల్ ఇవ్వవు మాకు, అంటే ఖచ్చితంగా కరెక్ట్గా వస్తాయి. ఫ్రిడ్జ్ అండి, ఫ్రిడ్జ్లో వచ్చేసి మేము రియేజెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో బయట పడేస్తారేమో అసలు ఇవ్వరేమో అని మీరు అనుకుంటారు కదా, అలా కాకుండా 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాము, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో ఇవన్నీ రియేజెంట్స్ అండి, మనం వాడుకునే శాంపిల్స్ పెట్టుకునే దానికి ఇవి మొత్తం రియేజెంట్స్. ఇలాంటివి మన దగ్గర 2 ఉన్నాయి, ఇంకొకటి ఆ రూమ్లో కూడా ఉంది. ఫుల్గా ఎప్పుడు ఇలాగే ఉంటుంది, 24 అవర్స్ ఏసీ దీంట్లోనే ఉంటుంది. దీనికి ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. మన కాడ రియేజెంట్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, స్టాక్ అయితే ఉండవు, ఎప్పటికి అప్పుడు అయిపోతూ ఉంటాయి. ఇవి మిషనరీ వచ్చేసి మాకు ఒకటైతే సరిపోదు, మన కాడికి వచ్చే పేషెంట్లను బట్టి ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ 4 ఇచ్చున్నారు. ఇవి 2 ఇక్కడ, ఒక 2 అక్కడ పెట్టున్నాము. సెంట్రిఫ్యూజ్ ఇది శాంపిల్ దీంట్లో ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చేసేవి దీంట్లో పెట్టేసుకొని సెంట్రిఫ్యూజ్ని ఇలా పెట్టేసుకొని శాంపిల్స్ అన్నీ వస్తాయని ఎదురుగా అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత లాక్ ఇలా పెట్టేసుకుంటాము. ఇది ఆన్ చేస్తే అది ఆన్ అయిపోయి బ్లడ్ కానీ సీరం కానీ విడివిడిగా వచ్చేస్తుంది. అలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకొని చేస్తాం మేము పేషెంట్లకి. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఏరియా హాస్పిటల్ చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నారు, అందరూ వచ్చి చూపించుకుంటున్నారు కాబట్టి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది ఉంది, శాంపిల్ ఉంది, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, సెంట్రిఫ్యూజ్ ఉంది, సెల్ కౌంటర్ ఉంది, ఫుల్లీ మిషన్ ఉంది, అన్ని మిషనరీ ఉన్నాయి. మీరు చూడండి, చూసి పెట్టండి. ఇప్పుడే ఉన్నాయా లేకపోతే గతంలో కూడా ఉన్నాయా మేడం? ఎన్ని ఇయర్స్? ఒక 2 ఇయర్స్ నుంచి అన్నీ ఉన్నాయి. అంతకుముందు అయితే కొన్ని మాత్రమే ఉన్నాయండి. సో ఈ ల్యాబ్కి సంబంధించి మొత్తం 3 టెక్నీషియన్స్ అయితే ఉంటారండి ల్యాబ్కి సంబంధించి. సో 2 టెక్నీషియన్స్ మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనం 3వ పర్సన్ అయినటువంటి కరీం బాషా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ సార్ ఏం చెప్తాడో ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఇక్కడ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు దాకా మేము తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటారా?
మధ్య టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్ మొత్తం చెప్పేశారు. మీరు రిపోర్ట్ మొత్తం సివిగా మొత్తం మామూలుగా ప్రింటింగ్ ఇచ్చేస్తాం. ప్రింటింగ్ సెల్ కౌంటర్ కానీ ఫుల్లీగా మొత్తం మాన్యువల్ కానీ ఏదైనా సరే మాన్యువల్ కాకుండా ప్రింటింగ్ రూపంలో మేము రిపోర్ట్ ఇస్తుంటాము. పేషెంట్ కూడా బాగానే సాటిస్ఫాక్షన్ అవుతారు. సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంత ఎక్విప్మెంట్ కానీ ప్రజలకి సేవలు అందించడం కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందమ్మా, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవే టెస్ట్ బయట చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 దాకా అవుతాయి. మా ల్యాబ్కి రోజుకి వచ్చేసి 70, 100, 110 అట్లా వస్తుంటారు. అదే విధంగా మేము మామూలు డబ్బులు కానీ తీసుకుంటే 4 లక్షల దాకా అవుతాయి మొత్తం ఏదైనా సరే. ఆ విధంగా మేము సర్వీస్ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారో అసలు నిజంగా నాకైతే చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. అసలు ఈ విధమైన ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో మీకు కూడా నా ద్వారా చూపించగలుగుతున్నాను కాబట్టి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఇక్కడ అన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ఎంతోమంది కూడా టెస్టులు చేయించుకుంటారు. తెలియని వాళ్ళు, ముఖ్యంగా అపోహలు ఉన్న వాళ్ళు మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, అపోహలు ఉన్నవాళ్ళు, బురద చల్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకొని ఒక చెంప దెబ్బ కొడితే ఎంత ఇదిగా ఉంటుందో అంత ఇదిగా ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో పేర్లు అయితే మనం సపరేట్గా చెప్పనవసరం లేదు. ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో వాళ్ళ మనస్సాక్షికే తెలుసు కాబట్టి చూస్తున్నారు కదండి. ఈ విధంగా ప్రజల సేవే ధ్యేయంగా అయితే ప్రజా వైద్యశాల అనేది వర్క్ చేస్తూ ఉంది కావలిలో. సో టెస్టులకు సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసిందని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి అయితే వచ్చేసేయండి, మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, సిచ్యువేషన్ అయితే మొత్తం చూడడానికి ఈ విధంగా ఉంది. కెమెరామెన్ మనోజ్ తోటి కామాక్షి, ప్రభుత్వ వైద్యశాల నుంచి కావలి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, మంచి మనసున్న మారాజు, మా ప్రియతమ నాయకులు, పేద ప్రజల ఆశా జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి, టీడీపీ బీసీ సెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.